ఇంత జరిగాక ఇక్కడ జీవించడానికి ఎలా మనసొస్తోంది? నీ బిడ్డను అబార్షన్ చేసిన వేణితో నువ్వు ఉంటున్నావు కదా, అలాగే ఉంటున్నాను. అది పగ తీర్చుకోవడం కోసమే. నేను కూడా పగ తీర్చుకోవాలని అనుకున్నాను. నా బిడ్డను పోగొట్టుకున్న తర్వాత ఈ కుటుంబానికి బిడ్డనంటూ కనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. పుట్టకుండా పోయిన ఆ బిడ్డల శాపం వల్ల ఈ కుటుంబమే నాశనమైపోతుంది. అది చూడటం కోసమే నేను ఇక్కడున్నాను. తెలియకుండా నువ్వు కూడా ఇలాంటి కుటుంబంలో ఉన్నందుకు నాకు బాధగా ఉంది బాలా. వేణు ఎప్పుడు తిరిగి వస్తాడంట? అతనికి తిరిగి రాకూడదని ప్రార్థిస్తున్నాను. అతను వెళ్లే ట్రైన్కి యాక్సిడెంట్ అయి అతను మాత్రం చావాలి. ఏంటి బాలా, నేను వెళ్ళిపోవడం వల్లే నువ్వు మొహం ఇంత సీరియస్గా పెట్టుకున్నావా? ఇప్పుడు ఎవరికి చూపిద్దామని నీ మొహం ఇంత సీరియస్గా పెట్టుకున్నావు? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాను. నువ్వు నాతో మాట్లాడాలి, అర్థమైందా? ఆర్డర్ వేయండి, అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదుగా. అంటే అంతా తెలుసు. ఎంతో ఘోరమైన క్రూరమైన మృగాలని మాట వినేలా చేసేది రింగ్ మాస్టర్సేగా. ట్రైనింగ్ అయిపోయాక ట్రైనర్ ఒక చూపు చూస్తే చాలు ఆ మృగానికి తెలుసు. కానీ ఇక్కడొక తేడా ఉంది. ఇక్కడొక మనిషి, ట్రైనర్ ఒక క్రూరమైన మృగం. ఇకపైనైనా నీ నాలికని కొంచెం అదుపులో పెట్టవే. గొంగళి పురుగు పక్కనున్నప్పుడు తెలియకుండా ఇలాంటి మాటలు వస్తున్నాయి. బాబు, ఇందులో కొంచెం చిప్స్ మిక్చర్ అయి ఉన్నాయి. పెళ్ళం ఉంటే మాత్రం ఏం లాభం? నా చేతితో ఏదైనా చేసి పెడితేనే వాడికి తృప్తిగా తింటాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఏం చేస్తానమ్మా? ఊరికే డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప అసలు ఏ ప్రయోజనం లేదు. కానీ తన విషయంలో మనం ఒక నిర్ణయానికి రావాలి. అందరూ చేసేటట్టు తనని 7వ నెల వాళ్ళ ఇంటికి పంపించాలి. దీని పర్మిషన్ అంతా అనవసరం అమ్మా. వెళ్ళను చెప్పినా ఒప్పుకోను. వెళ్ళకుంటే ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. కుదిరితే మీరు తనతో పాటు వెళ్ళండి, లేదంటే ఒక టాక్సీ పట్టి తనని మాత్రం పంపించేయండి. నా నిర్ణయం కూడా అదే. అంతేకాకుండా ఇక్కడే కాన్పేవ్ చూసుకోవడానికి నేను ఒప్పుకోను. నేనొక నిర్ణయం తీసుకున్నాను, అలాగే జరుగుతుంది. ఏంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? అది ఆల్రెడీ చెప్పానుగా. నిన్నిక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు తెలిసే. మీ వల్ల కుదరదు. టైం అవ్వని నీ అంతటా నువ్వే వెళ్ళిపోతావు. మీరు పట్టించుకోకండమ్మా. తిన డెలివరీ ఇక్కడ జరగదు. నువ్వు తీసుకునే ఏ నిర్ణయం ఈ ఇంట్లో జరగదే. ఒకటి మీ ఇంట్లో పురుడు పోస్తారు, లేదా అంతకుముందు చచ్చిపోతావు. దీన్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు అవన్నీ తీసిపెట్టు. హలో అమ్మా, నేను హరి. ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? నువ్వు జాబ్కి వెళ్ళలేదా? ఈరోజు శుక్రవారం అమ్మా, ఇక్కడ సెలవు కదా. నువ్వు బాలా ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను, అవమానపడి తిరిగొచ్చాను. శత్రువులు కూడా ఇలా ప్రవర్తించరు. కానీ బాలా
తనని నేనేనా కన్నానని అనిపిస్తోంది. హా, తనలా చేసినందుకు నువ్వేం బాధపడకమ్మా. తనలా చేసినందుకు ఏదో ఒక కారణం ఉండుంటుంది. నేనే జైకి కాల్ చేశాను. తను నన్నే తప్పుపట్టింది. మనోజు అంతకు మించి మాట్లాడాడు. నీకన్ని విషయాలు తెలుసని వాళ్ళు చెప్పారు. తనని పూణేలో హౌస్ అరెస్ట్ చేసినట్టు, బలవంతంగా తన మొట్టమొదటి బిడ్డని అబార్షన్ చేసినట్టు నీకు తెలుసని చెప్పారు. అది నిజమా హరి? నువ్వేం మాట్లాడడం లేదు? అమ్మా, బాల మనతో ఎంత గొడవపడినా సరే మనం క్షమించాలి. పాపం అక్కడ తను అంత నరకం అనిపిస్తుంది. మరైతే మనోజ్ చెప్పింది నాకు తెలిసినప్పుడే మొత్తం అయిపోయిందమ్మా. మరి నన్నేం చేయమంటావు? నువ్వు నాన్న బాధపడతారని నేను నోరు విప్పలేదు. ఆ వేణు అంత దుర్మార్గుడా హరి? మన బాలా జీవితాన్ని తన చేతిలో పెట్టింది మనమే కదమ్మా. ఇక తనని ఎలా కాపాడుకుంటాం? మనం తలుచుకుంటే పని అయిపోతుందా చెప్పు? మనం చూడకపోయినా ఇంత చిన్న వయసులోనే పాపం తను నరకం అనుభవించింది. ఇకనైనా ప్రశాంతంగా ఉండని. మనం ఖచ్చితంగా తనకి మద్దతు తెలపాలమ్మా. ఇవన్నీ నాకు తెలియక తనని ఎన్నో మాటలు అన్నాను. అది తలుచుకుని బాధపడడం వల్ల ఉపయోగం లేదమ్మా. ఇక నువ్వే పదే పదే అక్కడికి వెళ్ళి తన బాగోగులు మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. నీకు డబ్బేదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేయి. డబ్బు కంటే బాలికి ఇప్పుడు అవసరమైంది తోడుగా ఒక మనిషి. ఇక తను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసాయి. తనకి చిన్న కష్టం కూడా కలగనివ్వకుండా తనకి పురుడు పోయాలి. అర్థమైందా? నేను వెళ్తాను. తనని ప్రసవానికని తీసుకొస్తాను. అది వేడుకలాగా ఘనంగా చేయాలమ్మా. నాన్న ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి రానని చెప్పారు. అయినా కూడా పర్వాలేదు. నేను జయని అజయ్ని తీసుకువెళ్తాను. బాలారాణని మొండి పట్టినా సరే తనకి నచ్చ చెప్పి తీసుకొచ్చేసాయి. తన బిడ్డ ఆ నరకంలో కాదమ్మా, మన ఇంట్లోనే పుట్టాలి. సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాలని డెలివరీకి తీసుకురావడానికి అమ్మా నాన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. నన్ను కూడా వాళ్లతో పాటు రమ్మని పిలుస్తోంది అమ్మా. ఏమంటారు, వెళ్ళనా? వద్దు. తన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు నువ్వు కావాలని వాళ్ళు ఆశపడి ఉంటే ఈ పాటికి నిన్నే వచ్చి పిలిచేవాళ్ళు. అది కాదు, హరి కాల్ చేయటం వల్లే అమ్మా నాన్న వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. నీకు సిగ్గుగా లేదా నా దగ్గర అడగటానికి? సొంత కూతుర్ని డెలివరీకి తీసుకురావడానికి ఎవరైనా ఫోర్స్ చేయాలా? అది వాళ్ళ లక్షణం. అలాంటి మనస్తత్వంతో వెళ్లే వాళ్ళతో నువ్వు అసలు వెళ్ళక్కర్లేదు. నువ్వేంట్రా మనోజ్ మొండిపట్టు పడుతున్నావు? తప్పంతా వాళ్ళ ఫ్యామిలీ చేస్తే బాల ఏం చేస్తుంది? వీడిలాగే పట్టుదలగా మాట్లాడతాడు. కానీ నువ్వు వెళ్ళరా అమ్మా. బాలాన్ని తీసుకొచ్చి చూసుకుందామనే ఒక మనస్తత్వంతో వెళ్ళట్లేదు. అందుకేగా వెళ్తున్నారు. మేము ఒక పెద్ద ఫంక్షన్ చేశామని ఊరు మొత్తం తెలియాలి. ఈ నాటకాలకి నువ్వు వెళ్ళి నటించక్కర్లేదు, సరేనా? నేను కూడా వస్తానని తాను ఎదురు చూస్తుంది కదండి. నువ్వని కాదు, బాలాని వెతుక్కుంటూ అక్కడికి వస్తారని బాలా కల్లో కూడా అసలు తలుచుకోదు. ఎవరు వెళ్ళకపోయినా కూడా బాలాకి డెలివరీ జరుగుతుంది. ఒక శుభకార్యం జరపడానికి మాత్రమే కాదు, ఒక ఇంటి ఆడపడుచుని ప్రసవానికి ఇంటికి తీసుకురావడం. మొట్టమొదటిసారి గర్భం ధరించిన అమ్మాయికి కొంత భయం, ప్రశ్నలు, డౌట్స్ అన్నీ ఉంటాయి. ఆ సమయంలో తన పక్కనే ఉండి ధైర్యం చెప్పడానికి పుట్టింటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఫ్యామిలీ, బంధువులు లేకుండా ఎంతమందిని డెలివరీ చేస్తున్నారు? వాళ్ళ భయం, సందేహం అంతా ఎవరు చూస్తున్నారు? మనం ఒక బిడ్డ పుట్టడం అంటే మనం సాధారణంగా చెప్పేస్తాం. ఆ బిడ్డతో పాటు తల్లి కూడా పునర్జన్మ ఎత్తినట్టే. ఆ తల్లికి మధ్య బిడ్డ, చంటిబిడ్డగా ఉన్న ఆ బిడ్డని చెయ్యి పట్టుకుని నడిపించాలి. దానికి కన్న తల్లి, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉండాలి. కాని దానికి ముందు తను ఆశపడేది తన మొగుడు తనతో ఉండాలని. ఎవరు? వేణుగోపాల? వాణ్ణి చూస్తేనే తనకి భయం వేస్తుంది.
మీ అమ్మా నాన్నగారు బాలని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్లతో పాటు వెళ్ళి జయ. వీడు నిన్నేమీ అనడులే. ఇక నేనేదైనా చెప్పి నువ్వు వెళ్ళకుండా ఉండకల్లా. ఇంకొక విషయం, డెలివరీకని తీసుకురావడానికి వెళ్ళిన అక్కని బాలా గుర్తుపట్టలేకపోతే నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయకూడదు. తను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? దీనికి మధ్యలో ఒక్కరోజైనా తను వెళ్ళి చూడాలని నీకు అనిపించింది? అసలు చెల్లి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నీకు నోరెక్కువే. నువ్వు తన్ని కలిసి దగ్గర 1 సంవత్సరం అయింది కదా. నీ మొహం తను గుర్తులేకపోతే? ఒక్కొక్క బంధం తెగిపోవడానికి కారణం మనకి ఏదైనా లాభం ఉంటుందా అని చూడటం వల్ల. సొంత రక్తమైనా కూడా ప్రయోజనం లేకపోతే కట్ చేయడానికి కొంచెం కూడా ఆలోచించరు. నువ్వెందుకే వాళ్ళతో వెళ్ళి చేరుతున్నావు? అయ్యో, నువ్వు ఇలా నవ్వబాక జయా. మిగతా వాళ్ళు చూసేటప్పుడు నీకు ప్రేమ ఉంది కదా, అది చూసేటప్పుడే నాకు ఇప్పుడు భయం వేస్తుంది. కొంచెం కూడా నిజం లేని ఒక ప్రేమని చూపించేదానివి కదా. చూసారా అత్తయ్య, నేను అడిగిందేంటి? బాలను తీసుకురావడానికి నేను కూడా వెళ్ళనా అని అడిగాను. అందుకు ఇన్ని రకాలు గుచ్చుగుచ్చి మాట్లాడాలా? నేను ఇంత దూరం మాట్లాడాక నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా ఏంటి? అంతేగా. నాకు మా ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ అభిమానాలున్నాయి, కానీ అంతకంటే ఎక్కువ గౌరవంగా చూస్తున్నది ఈ ఇంటినే. ఇక్కడ మీ అనుమతి తీసుకోకుండా ఏ పని నేను చేయటం లేదు. అందుకే అక్కడికి వెళ్ళనా అని మీ పర్మిషన్ అడిగాను. వెళ్ళొద్దు అని గట్టిగా చెప్తే అది ఎందుకో నేను అర్థం చేసుకోగలను. వద్దులేండి, నేనే వెళ్ళటం లేదు. మీ అమ్మాయి పిలిచినప్పుడు నేను ఒప్పుకోలేదని చెప్పకూడదు కదా. నువ్వు వెళ్ళరా. ఒటి చేతులతో అలకో. అక్క ప్రెగ్నెంట్ అయినప్పుడు చెల్లి ఏమేమి తీసుకొచ్చిందో అవన్నీ కూడా నువ్వు కూడా తీసుకెళ్ళాలి, అర్థమైందా? దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే నువ్వు ఇక్కడ అడగొచ్చు. జయ, నువ్వు సంతోషంగా వెళ్ళరా. బాలని నేను అడిగానని చెప్పు. బాలా, రా, ఏదైనా తిందు గాని. వద్దక్క, నాకు ఆకలిగా లేదు. ఇప్పటికే నువ్వు బాగా వెయిట్ లాస్ అయి నీ కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోతే చివరికి అన్ని బాధలు నువ్వే అనుభవించాలి. చూడు, నువ్వు మంచాన పడితే ఎవరు చూసుకోరు. పూణేలో నువ్వు డాక్టర్ని కలిసావా? మొదటి బిడ్డని చంపడానికి. మందుమతలో ఏం జరిగిందనేది సతీష్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. అందరూ కలిసి ప్లాన్ చేసి నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఆ బిడ్డని చంపడానికి అని తెలిసేసరికి నాకెంత ఆత్రం వచ్చిందో. ఇక్కడున్న ఒక్కొక్కరిని మనసారా నేను శపించాను. దానికి సతీష్ నన్ను ఎంతగానో కొట్టాడు. దెబ్బలు తిని నా ఒళ్ళంతా హోణమైపోయింది. జీవితంలో ఇక ఎదురు చూడ్డానికి ఏమీ లేదు అని ఆలోచిస్తూ ఉంటాను. ఈ బిడ్డకి జన్మనివ్వడానికే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. రెండోసారి కన్సీవ్ అయిన తర్వాత నువ్వు డాక్టర్ని వెళ్ళి కలిసొచ్చావా? లేదక్కా. మొదటి బిడ్డ అబార్షన్ అయింది కదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఒకసారి చెక్ చేయించుకోవచ్చు కదా. లేట్ అయితే సమస్య అవుతుంది. ఎంతకు మించి ఏమవుతుంది? ఎంతో సేఫ్ అని అనుకునే అమ్మ కడుపులో కూడా ఎప్పుడైనా హత్య చేయబడతామన్న భయంతో బిడ్డ పెరుగుతోంది. అలాంటప్పుడు మనకేం గ్యారంటీ? ఈ బిడ్డను వేణు ఏమీ చేయళ్లే. అలాంటి ఏదైనా ఆలోచన ఉండుంటే ఈ పాటికి చేసుండేవాడుగా. నువ్విక నుండి వేణు వాళ్ళతో గొడవపడి బయటికి వెళ్ళి 2 నెలలు ఉన్నావు కదా. ఆ అనుమానంతోనే వేణు ఆ బిడ్డని వద్దని అనుకొని ఉంటాడు. ఇప్పుడైతే ఫుల్ టైం నువ్వు అతనితోనే ఉన్నావు కదా.
మామిడికాయ కోసి ఒక గుడ్డలో కట్టి పురుగులు పట్టకుండా మామిడికాయని పండేసేవాళ్ళం. అదేవిధంగానే అతనిప్పుడు అనుమానించినా నాకేమీ లేదు. నేనిలాగే చచ్చే వరకు బతుకుతాను. అయ్యో బాలా, బాలా ఏమైంది? ఏమైంది బాలా నీకు? బాలా, అయ్యో భగవంతుడా! బాలా ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇంకొంచెం తాగు. బాలా నువ్వు నన్ను భయపెట్టేశావు. నువ్వు టైర్డ్గా ఉన్నావు, ఏదైనా తినమని చెప్పాను కదా. నేను కనుక చూడకపోతే భగవంతుడా, అత్తమ్మ పక్కన ఎక్కడికో వెళ్ళింది. ఒకవేళ ఆవిడ ఉన్నా సరే నేను నీ పరిస్థితుల్లో చూసి చేస్తే చావుని అనుకునేది. ఇప్పుడు ఎలా ఉంది బాలా? బాలా నువ్వు లేవక్కర్లేదు, నువ్వు కొంచెంసేపు పడుకో. ఒకేసారి పడుకోవాలనే ప్రార్థన. కానీ నువ్వు లేచి నడవగలవా? ఇంకా డాక్టర్ని కలవకపోతే మంచిది కాదు. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. అసలు ఇక్కడ హాస్పిటల్ ఉందా? హెల్త్ సెంటర్ ఉంది, కానీ అక్కడంత ప్రయోజనం ఉండదు. మనం టౌన్లో హాస్పిటల్కి వెళ్దాం. అదేం వద్దు లెక్క. త్వరగా, ఇక లేట్ చేయకూడదు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మన హాస్పిటల్కి వెళ్ళొద్దాం. అవన్నీ ఏమీ అక్కర్లేదక్క. నాకిప్పుడే సమస్య లేదు. అది నేను చూశాను కదా. ఇక నువ్వు సాకులు అవి చెప్పకు. నువ్వు హాస్పిటల్కి రావడం ఒప్పుకోపోతే ఇక నీ విషయంలో ఏ జోక్యం చేసుకోను. వెళ్ళు, ఆ ముసలితో వచ్చేలోపే మనం వెళ్ళేసి రావాలి. ఇక నువ్వేం ఆలోచించుకో. ఇలా చూడు, ఇక వేరట నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలి. మొదటి బిడ్డను వేణు చంపేశాడు. బాలా, ఇక ఈ బిడ్డనైనా సరే నువ్వు కాపాడుకో. నువ్వు రెడీ అవ్వు, నేను చీర మార్చుకొని వస్తాను. అక్క, అనిలాక్క, నువ్వింటికి వెళ్ళిపో. నేను నీ పరిస్థితుల్లో వదిలేసి నేనెలా ఇంటికి వెళ్ళగలను? అత్తయ్య వచ్చినప్పుడు అక్కడెవరు లేకపోతే అందర్నీ తిడుతుంది. నేనే వెళ్ళిపోతానులే. సడన్ గా బయలుదేరేటప్పుడు ఇంటికి తాళం వేయడం మర్చిపోయాను. ఇక ఆవిడ వస్తే వచ్చిందిలే. నువ్వెందుకక్క నా కోసం దెబ్బలు తినాలి? నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది బాలా. నువ్వు మంచిదానివి కాబట్టే నిన్ను తిరిగి వెళ్ళమన్నాను. నువ్వింటిని లాక్ చేయలేదు, వెళ్ళొస్తావని అత్తయ్యకి చెప్పలేదు. ఆ భద్రకాళి ముసల్దాంతో చెప్పకపోతే నన్ను ఏం చేయగలదేంటి? మనమేమన్నా ఇంట్లో నుండి నగా నట్ర తీసుకుని పారిపోతున్నామా? నాకు సహాయం చేయడానికని వచ్చి నువ్వు దెబ్బలు తింటూ ఉంటే నేను చూడలేను కదక్కా. నువ్వు నాతో వస్తానని పట్టుపడితే నేనసలు హాస్పిటల్కే వెళ్ళను. అది డేంజర్ బాలా. టౌన్లో ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా చెకప్లు చేయించుకోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నా గురించి నాకే దిగులు లేదు. చెకప్లు ఆరోగ్యం చూసుకోవడం అంతా కూడా నీ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం కోసం. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక మీదటైనా డాక్టర్ని కలవకపోతే మంచిది కాదు. అందుకే వెళుతున్నానుగా. నువ్విప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. నేనొంటరిగా లేనుగా.
ఒంటరిగా లేవా? వేరెవరున్నారు? మీ పుట్టింట్లో ఎవరినైనా రమ్మన్నావా? వాళ్ళెవరు వస్తారులే, వాళ్ళు కాదక్కా. మరి నా బాధను అర్థం చేసుకునే మనిషి, నా మనసుని బాగా అర్థం చేసుకున్నవారు, తనతోనే నేను హాస్పిటల్కి వెళుతున్నాను. అంత అర్థం చేసుకుంది ఎవరు? అటువంటి మనిషి ఉన్నారు. అందువల్ల నువ్వు రావద్దక్కా, తిరిగి వెళ్ళు. బాలా, నువ్వు నన్ను రావద్దని చెప్పి నువ్వు వెళ్తానంటే నాకు భయంగా ఉంది. ఇదిగో చూడు, అబద్ధం చెప్తామనుకోకు, నేను నిజం కనిపెడతాను. బాలాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? లేదా సతీష్ వచ్చి అడిగితేనే చెప్తావా? మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి నేను? బాలా కళ్ళు తిరిగి పడిపోయింది. నేను టౌన్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకున్నాను. ఒంటరిగా వెళ్తానని నన్ను వెళ్ళిపోమని చెప్పింది తను. ఎవరిని అడిగి నువ్వు తనని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళావు? అడిగి తీసుకువెళ్ళడానికి ఎవరైనా ఉంటేనే కదా ఇక్కడ. తనకి ఏదైనా అయిందంటే నేనే సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. చేస్తే ఇంకా మంచిది. వేణుకి మంచి పెళ్ళాం దొరుకుతుంది. అతనికి ఎందుకు మంచి అమ్మాయి? కొట్టి హింసించడానికి అమ్మాయికురాలైతే చాలుగా. నువ్వేం మాట్లాడకు, లోపలికెళ్ళు. తను ఇక్కడికి రాని. ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళినందుకు తనకు నేను మంచి గుణపాఠం చెప్తాను. నేనేం చేస్తానో చూడు. ఎక్కువ అవుతూ ఉంటుంది.